అధికారంలోకి వస్తే గాజా ఉక్రెయిన్ యుద్ధాలను ఆపేస్తానని ప్రకటించారు ట్రంప్. రష్యా ఉక్రెయిన్ మధ్య రాయబారం నడిపాను, యుద్ధం ముగిసినట్లేనని ప్రకటించారు. ఇస్తాంబుల్లో జెలెన్స్కీ పుతిన్తో స్వయంగా చర్చలు జరుపుతానన్నారు. అంతా డబ్బా మాటలేనని తేలిపోయింది. గాజాలో మారణహోమం మరింతగా పెరిగింది. అలాంటి ట్రంప్ భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానంటే నమ్మొచ్చా? నాలుగేళ్లుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం, వేలాది మంది చనిపోయినా, లక్షల మంది కనిపించకుండా పోయినా ఆగడం లేదు. ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. ఏడాదిన్నర నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య భీకర యుద్ధం, గాజాపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. 54,000 మంది వరకు పాలస్తీనా వాసులు మరణించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు మారణకాండకు పాల్పడ్డారు. 26 మంది టూరిస్టులను ఊచకోత కోశారు. దీంతో ఈ నెల 7వ తేదీన పాక్ టెర్రర్ క్యాంపులు, ఆర్మీ నేవీ బేసులపై భారత్ క్షిపణి దాడులు చేసింది. పూర్తిస్థాయి యుద్ధం వైపు వ్యవహారం వెళ్లింది. 4 రోజుల పాటు భీకరంగా పాక్ ఉగ్ర క్యాంపులు, సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. ఉన్నట్టుండి 2 దేశాలు సీజ్ ఫైర్ పాటిస్తాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధం విరమించకపోతే ఈ 2 దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండవని చెప్పానని, అందువల్ల వారు వెంటనే ఆపడానికి అంగీకరించారని చెప్పుకొచ్చారు. అయితే ఇది నిజం కాదని, ఏ దేశం జోక్యాన్ని తాము అంగీకరించబోమని భారత్ తర్వాత చెప్పింది. అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కొందరు డిమాండ్ చేశారు. అయితే నిజంగా ట్రంప్కు అంత సీనుందా అంటే లేదనే చెప్పాలి. Big egos involved, but I think something's going to happen. And if it doesn't, I'd just back away and they're going to have to keep going. Again, this was a European situation. It should have remained a European situation. But I did say, it's time, you got to stop this thing. And I believe he wants to stop. Look, I would be, I think, very able to tell whether or not he wanted to or what. I thought there was a very good chance, like a 50-50 chance, that he would say, I want to take the whole thing. I didn't know what he was going to say. And then they have a different kind of a problem. But I believe he wants to stop. Pretty sure. ట్రంప్ పదే పదే చేసిన ప్రకటనలు భారత్ను, ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. చైనాను లొంగదీసుకునేందుకు ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే డ్రాగన్ కంట్రీ లొంగలేదు సరికదా, రివర్స్ అయింది. దీంతో డొనాల్డ్ ట్రంపే వెనక్కి తగ్గారు. అమెరికాతో భారత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మన దేశం ట్రంప్ను గట్టిగా ఎదురించడం లేదు గాని, ట్రంప్ను పనామా, మెక్సికో, పాలస్తీనా, ఉక్రెయిన్ లాంటి దేశాలు సైతం లెక్క చేయడం లేదు. గాజా నుంచి పాలస్తీనా వాసులను ఖాళీ చేయిస్తానని, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పుకొచ్చారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధం ఆగకపోగా నానాటికి తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనియన్లు మృతి చెందుతున్నారు. రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున చనిపోతున్నారు. ఏడాదిన్నరలో 54,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి శరణార్థి శిబిరాలు సైతం ఇజ్రాయెల్ దాడులకు ధ్వంసమయ్యాయి. జనావాసాలపై బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. తమ దగ్గరున్న బందీలను విడిచిపెట్టాలంటూ హమాస్పై ట్రంప్ ఒత్తిడి తెచ్చినా ఆ సంస్థ పట్టించుకోలేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో చర్చలు జరిపిన అనంతరం నెతన్యాహు గాజా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పారు. గాజాలో ఆకలి చావులు, క్షామాన్ని నివారించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. గాజా విషయంలోనూ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారు. מתחילת המלחמה אמרנו שכדי להשלים את הניצחון, להכריע את החמאס ולשחרר את כל חטופינו, 2 משימות שמשולבות זו בזו, יש תנאי אחד הכרחי. אסור לנו להגיע למצב של רעב, גם מבחינה עניינית, גם מבחינה מדינית. פשוט לא יתמכו בנו, לא נוכל להשלים את משימת הניצחון. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడంలోనూ విఫలమయ్యారు డొనాల్డ్ ట్రంప్. 2 దేశాలు అమెరికాను లెక్క చేయని పరిస్థితి. యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తున్న ట్రంప్ ఇరు దేశాధ్యక్షులతో ఫోన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ పాటిస్తేనే చర్చలు సాఫీగా సాగుతాయని,
యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలని కోరారు జెలెన్స్కీ. అమెరికాకు మైనింగ్ కోసం కొంత భూభాగాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది ఉక్రెయిన్. అయినా మాస్కోపై ట్రంప్ ఏమాత్రం ఒత్తిడి తేలేకపోయారు. I was very happy when President Trump proposed full ceasefire without any conditions or preconditions, just ceasefire. We've been ready for this. So these are our principles: ceasefire, and then other steps: exchange of prisoners, yes, all the humanitarian issues, yes, getting back our deported children to Russia, yes. So I mean these are the main principles. But of course, Russia is Russia. They want something, but they even don't know what they want. And when they say they want something, they want everything. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ట్రంప్ దాదాపు 2 గంటల పైనే ఫోన్లో మాట్లాడుకున్నారు. దీని అనంతరం ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్తో కలిసి శాంతి స్థాపనకు అంగీకరించిన ఆయన కొన్ని షరతులు పెట్టారు. అంటే ట్రంప్ ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నమాట. ఆయన మీడియా మైలేజ్కి తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్ కీపర్ కింద ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ మధ్యన సంధి కుదురుస్తున్నాను అని. దానితో పాటు ట్రేడ్ ద్వారా వాళ్ళిద్దరూ సమస్యలన్నింటినీ దూరం చేసుకుంటారన్నట్టుగా ఆయన ప్రకటన చేయడం జరిగింది. కానీ ఇండియా ఒప్పుకోలేదు. అందుకనే 3:35 వరకు 10వ తారీఖుని డీజీఎంఎస్ లెవెల్ టాక్ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒప్పుకోలేదు. ఆ విధంగా మనం చాలా క్లారిటీతో ఇచ్చాం. మీకు ఇంటర్నేషనల్ మీడియా అంటారా, అది అమెరికాకి సపోర్ట్లో ఉంటుంది. ఎందుకంటే మేజర్ మీడియా ఆర్గనైజేషన్స్ అన్నీ అమెరికాలో ఉన్నాయి. తర్వాత ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్ ప్రపంచానికి. ఆ విధంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ వస్తుంది. దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంటే 4 నెలల నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నిస్తున్నారు. అయినా తుపాకీలు, డ్రోన్లు, క్షిపణుల మోత ఆగడం లేదు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యతో ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ రావణ కాష్టంలా కొనసాగుతోంది. యూరప్ గడ్డపై 2వ ప్రపంచ యుద్ధం తర్వాత సుదీర్ఘ కాలం కొనసాగుతున్న వార్ ఇది.